వైసీపీకి ఇక రాబోయేది గడ్డు కాలమేనా? త్వరలోనే వైసీపీ నేతల అవినీతి భాగోతాన్ని బట్టబయలు చేస్తామంటున్న జనసేన దెబ్బకు అధికార పార్టీ నేతలు వణికిపోతున్నారా? అక్టోబర్ 14 నుండి వైసీపీ నేతలకు జనసేన చుక్కలు చూపించనుందా? ముఖ్యమంత్రి నుండి మంత్రుల వరకు అందరి చిట్టా సిద్ధమైందా? ఏపీలో జనసేనాని పవన్ మాత్రం రాజకీయ సునామీనే సృష్టిస్తున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పవన్ పరిష్కారానికి మార్గంగా నిలబడుతున్నారు. కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అప్పులతో ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల కుటుంబాలను ఆదుకున్నారు. జనవాణి అనే కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకున్నారు. ఇప్పటికే 4 విడతల్లో వారాహి యాత్రతో ప్రభుత్వ వైఫల్యాలు, వ్యవస్థల తీరును ఎండగట్టడంలో ఏమాత్రం వెనుకాడలేదు. 4 దశాబ్దాల అనుభవం ఉన్న రాజకీయ చాణక్యుడు మాజీ సీఎం చంద్రబాబు అరెస్టై జైల్లో ఉంటే బాబు కుటుంబానికి ధైర్యాన్నిస్తూ తెలుగుదేశం పార్టీని కలుపుకుని జగన్ సర్కారుపై యుద్ధం సాగిస్తున్నారు. వైసీపీ అరాచక పాలనను అంతమొందించాలంటే ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఉండేందుకు జనసేన టీడీపీ పొత్తుని ఖరారు చేసి అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించారు పవన్. తన ప్రశ్నల ధాటికి సాక్షాత్తు సీఎం కూడా సమాధానం చెప్పలేక పవన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఆయన పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ ప్రజల్లో చులకన కూడా అయ్యారని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. పవన్ తన మాటల తూటాలతో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడుతూ ఉండడంతో ఏపీలో పాలక పక్షం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇక ఏపీలో ఎన్నికలు కూడా దగ్గర పడుతుండటంతో పొత్తులో భాగంగా జనసేన టీడీపీ దూకుడు పెంచేశాయి. ఇప్పటికే ఇరు పార్టీల తరపున సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి రాజమండ్రి, విజయవాడలో మీటింగులను కూడా నిర్వహించేశాయి. వైసీపీ ప్రభుత్వంపై యుద్ధ ప్రాతిపదికన జనసేన టీడీపీ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉమ్మడి మేనిఫెస్టో కమిటీని 6 సభ్యులతో ఏర్పాటు చేశాయి. ఈ కమిటీలో టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమారెడ్డి పట్టాభిరాములు సభ్యులుగా ఉన్నారు. అయితే జనసేన నుంచి జనవాణి సమన్వయకర్త డి వరప్రసాద్, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ముత్తా శశిధర్, జనసేన అధికార ప్రతినిధి కె శరత్ కుమార్లు సభ్యులుగా ఉన్నారు. వీలైనంత త్వరగా మేనిఫెస్టోను రూపొందించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. అయితే పొత్తు ధర్మం పొత్తుదే కానీ స్వధర్మాన్ని కూడా మర్చిపోకూడదు అంటూ ఎన్నికలకు జనసేన శరవేగంగా కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే జనసేన పార్టీ వైసీపీ ప్రభుత్వ అనేక వైఫల్యాలను, స్కాములను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అయితే ఆ దూకుడికి మరింత వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం ప్రతి స్కీములోనూ దారుణమైన స్కామ్లకు పాల్పడుతోందని, ఇటీవలే బైజూస్ ఐబీ పేరుతో విద్యా వ్యవస్థలో జరిగిన అవినీతిని జనసేన బయటపెట్టింది. పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దోపిడీ చేయడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బయటపెట్టారు. తర్వాత జగన్ పాపాల వెల్లువ అంటూ గేదెల్ని కొన్నట్లు చూపించి దాదాపుగా 3,000 కోట్లు కొట్టేసిన వైనం కూడా వెలుగులోకి తెచ్చారు. దీన్ని సమర్థించుకోవడానికి వైసీపీ దగ్గర ఆన్సర్ లేకపోవడంతో వైసీపీ ప్రభుత్వం చిక్కుల్లో పడిందని విమర్శకులు అంటున్నారు. అంతేకాదు అసలు ఏపీలో జనసేన పార్టీ లేకపోతే అధికార పార్టీ నేతలు చేస్తున్న ఈ స్థాయి దోపిడీ, అవినీతి ప్రజలకు ఇంత వివరంగా తెలుసుండేది కాదని రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
గత కొంతకాలంగా అధికార వైసీపీ ప్రభుత్వ స్కాముల గుట్టును జనసేన పార్టీ వరుసగా బట్టబయలు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం ప్రతి స్కీములోనూ దారుణమైన స్కామ్లకు పాల్పడుతోందని పవన్ పలుమార్లు చెప్పుకొచ్చారు. బైజూస్ ఐబీ పేరుతో విద్యా వ్యవస్థలో జరిగిన అవినీతిని జనసేన బయటపెట్టింది. పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దోపిడీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారని నాదెండ్ల మనోహర్ బయటపెట్టారు. తర్వాత జగన్ పాపాల వెల్లువ అంటూ 1,00,000 గేదెలను కొన్నట్లుగా చూపించి దాదాపుగా 3,000 కోట్లు కొట్టేసిన వైనం కూడా వెలుగులోకి తెచ్చారు. దీన్ని సమర్థించుకోవడానికి వైసీపీ దగ్గర ఆన్సర్ లేదు. దీంతో ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఈ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ అవినీతికి పాల్పడిందని, తమ దగ్గర పూర్తి సమాచారం ఉందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. 14వ తేదీ నుంచి ఒక్కో స్కామ్ గురించి బయటపెడతామని ప్రకటించారు. స్కామ్ అంటే ఆరోపణలు చేయడం కాదు, పూర్తి స్థాయిలో ఆధారాలతో ప్రజాధనం ఎలా దోపిడీకి పాల్పడ్డారో వివరిస్తామని చెబుతున్నారు. పేదల పేరుతో వారికి రూపాయి అయినా మంచి చేశారో లేదో కానీ 1,000 కోట్లు దిగమింగారన్నది మాత్రం స్పష్టమైందని జనసేన నేతలు చెబుతున్నారు. ఈ ప్రభుత్వంలో అవినీతి పూర్తి స్థాయిలో వ్యవస్థీకృతమైపోయిందని, ఎంత ఘోరం అంటే ఏ పథకమైనా 60-70% నిధులు పెద్దల ఖాతాల్లోకి వెళ్లిపోతున్నాయని, మిగిలిన నిధులతో పథకాలు అమలు చేస్తున్నారని జనసేన ఆరోపిస్తోంది. దీంతో లబ్ధిదారులకు అందడం లేదు. ప్రభుత్వ అవినీతిపై లబ్ధిదారులు, ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తిని జనసేన బయట పెట్టబోతుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి జనసేన మాస్ వార్నింగ్ ఇచ్చేసింది. ఏపీ ముఖ్యమంత్రి మొదలు రాష్ట్ర మంత్రుల వరకు రోజుకొకరి అవినీతి బట్టలు విప్పేదీసే కార్యక్రమాన్ని చేపడతామని వెల్లడించింది. 4.5 ఏళ్ల కాలంలో చేసిన పాపాల చిట్టాను బయట పెడతామని, కుంభకోణాల్ని ఆధారాలతో సహా వెల్లడిస్తామంటూ హెచ్చరించిన వైనం సంచలనంగా మారింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 14 నుంచి మొదలు పెట్టనున్నట్లు పేర్కొంది. ప్రజా కోర్టులో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలన్న జనసేన తమ స్కెడ్యూల్లో భాగంగా మొదట మంత్రి సీదిరి అప్పలరాజు అవినీతిని బయట పెడతామని పేర్కొన్నారు. ఇటీవల పాల వెల్లువ కార్యక్రమంలో 2,887 కోట్ల అవినీతి జరిగిందని తాము ఆరోపణలు చేశామని, దాని మీద మంత్రి స్పందించడానికి 10 రోజులు పట్టిందన్న జనసేన అప్పుడు కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడి వ్యక్తిగత దూషణలతో సరిపెట్టారే తప్పించి తాము చేసిన ఆరోపణల మీద మాత్రం మాట దాటేశారన్నారు. నవంబర్ 14న వైసీపీ సర్కార్ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా మంత్రి సీదిరి చేసిన మరో కుంభకోణం వివరాల్ని వెల్లడిస్తామని చెప్పారు. అంబులెన్సుల పేరుతో జరిగిన అవినీతిని బయట పెడతామని చెప్పిన జనసేన అనంతరం ముఖ్యమంత్రి నుంచి మంత్రుల చిట్టాను రోజుకొకటి చొప్పున బయట పెట్టనున్నట్లు పేర్కొన్నారు. జనసేన ఇస్తున్న తాజా హెచ్చరికకు అధికార పక్షం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అరే ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడతారు నాకు అర్థం కాదు. మీ శాఖ గురించి మీకు పట్టు లేదు, మీ శాఖలో జరిగిన అవినీతి గురించి మీరు మాట్లాడండి. నేను మొన్నే చెప్పా, జనసేన పార్టీ నవంబర్ 14 నుంచి రోజుకు ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వంలో జరుగుతున్న స్కామ్స్ ఎండగడతాం. అందులో ఈ మంత్రి గారి స్కామ్ ఇంకోటి ఉంది, అంబులెన్స్ల స్కామ్. అది కూడా తీసుకొస్తాం ప్రజల ముందు. సిద్ధమవ్వండి మీరు సమాధానం చెప్పడానికి. అధికార యంత్రాంగంలో ఉన్న అధికారులు చేశారా, లేకపోతే మీరు చేశారా, మీరు కలిసి వాళ్ళతో పాటు చేశారా? ఎక్కడ పోతారు మీరు? ఎందుకు మీరు ఇన్ని రోజుల తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేస్తున్నారు? మీరు మీలో నిజాయితీ ఉంటే ఈ బెనిఫిషరీస్ లిస్ట్ బయట పెట్టండి. ఏ గ్రామంలో ఎవరు లబ్ధి పొందారు, ఎక్కడ పోయినాయి ఈ 18,750 రూపాయలు ఎంతమందికి ఇచ్చారు మీరు? 3 లక్షల పై చిలుకు మీరు పశువులు కొన్నామని చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో మీ అధికారులు ఇచ్చిన నివేదిక 8,000. దాని గురించి మీకు ఆందోళన లేదా? మీలో బాధ లేదా? ప్రభుత్వ డబ్బు ఇట్లా నష్టం కలిగింది, మనం ఆడిట్ చేద్దామనే భావన లేదా మీలో? ఇటువంటివి జనసేన పార్టీ ప్రశ్నిస్తుంది, నిలబడుతుంది. నిజాయితీగా పోరాడతాం, వాస్తవాలు బయటికి తీసుకొచ్చి మీకు చెప్తున్నాం.
ఏపీలో జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయ సునామీని సృష్టిస్తున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోరాటం చేయడమే కాకుండా జగన్ సర్కారు లోపాలను ఎక్కడికక్కడ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సర్కారు పెద్దల అవినీతిని బయటకు తీసుకొస్తామని జనసేన వార్నింగ్ ఇచ్చిన తరుణంలో అవినీతి కార్యకలాపాల్లో పాలు పంచుకున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చూడాలి మరి ఈ విషయంలో ఎవరెవరిని జనసేన బయటకు లాగుతుందో అన్నది.